థర్డ్ టెక్ న్యూస్కి వచ్చేసి అందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనకి స్ప్రింక్లర్ సెట్ ఎలా బిగించాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏమేంటి, అవి ఎంత ప్రైస్ పడుతుంది, ఇవి ఎక్కడ అవైలబుల్గా దొరుకుతాయి అనే దాని గురించి ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు పూర్తిగా స్ప్రింక్లర్ సెట్ ఎలా బిగించాలి ఏమేంటి అనేది క్లారిటీగా చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఇక ఈ వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి. ఫస్ట్ ఇది స్టాండ్, ఇది 63 mm స్టాండ్ అంటారు దీన్ని. 2 ఇంచ్ స్టాండ్ అని కూడా అంటారు, 2 అంగుళాల స్టాండ్ ఇది. దీనికి వచ్చేసి నెక్స్ట్ దీనికి ఈ చిన్న వాషర్ ఒకటి, ఇది కింద ఇట్లా బిగిస్తాము, అది మీకు చూపిస్తాను అది కూడా. నెక్స్ట్ వచ్చేసి అడాప్టర్, ఇది 63 mm సి టైప్ అడాప్టర్. అడాప్టర్లో 2 టైప్స్ ఉంటాయి అండి. ఇది సి టైప్ అడాప్టర్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి దీనికి సెట్ చేసే వాషరు, ఇది కూడా ఎలా సెట్ చేయాలనేది మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది స్ప్రింక్లర్ అంటారండి. ఇది స్ప్రింక్లర్ వచ్చేసి ఇది వచ్చేసి ఇక్కడ ఇలా సెట్ చేస్తాం, అది కూడా మీకు చూపిస్తాను మొత్తం. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఫస్ట్ 1 ఫీట్ రాడ్ చూపిస్తున్నానండి. ఇది 1 ఫీట్ రాడ్. ఇది వచ్చేసి దీనికి ఇలా హైట్ పెంచుకోవడానికి సెట్ అయ్యిద్ది. ఈ హైట్ పెరగటం వల్ల మీకు మొక్క ఎదుగుదలగా ఉన్నప్పుడు వాటర్ వచ్చేసి ఆ స్ప్రే కింద తగలకుండా పైన తగిలేటట్టుగా ఉపయోగపడుతుందండి. ఇది మనకి కావాల్సిన హైట్ ఇది 1 ఫీటు. ప్రజెంట్ 2 ఫీటు 2.5 కూడా యూజ్ చేస్తారు చాలా వాటికి. మీకు జస్ట్ ప్రజెంట్ అయితే ఇది 1 ఫీట్ సార్. నెక్స్ట్ వచ్చేసి ఇది 24 and 26 సైజు స్పానర్. ఇది వచ్చేసి మనకి ఇది సెట్ చేయడానికి బిగించడానికి ఉపయోగపడుతుందండి. ఈ మొత్తం మీకు ఇప్పుడు ఎలా బిగించాలి అనేది మీకు చూపిస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్ మన ఛానల్ ద్వారా మీకు వస్తాయండి. కావాల్సినవన్నీ మీకు చూపించాను కదండి. ఇప్పుడు ఇవి ఎలా బిగించాలనేది మీకు చూపిస్తాను సార్. చూడండి, ఫస్ట్ ఇది స్టాండ్ అండి, మీకు ఇందాక చూపించాను. ఇది 63 mm 2 ఇంచ్ అంటారు స్టాండ్. ఫస్ట్ ఇలా నట్స్ మొత్తం లూజ్ చేసేసుకోవాలి. ఇందాక మీకు వీడియోలో చూపించాను కదండి, ఇది చిన్న వాషర్ స్టాండ్కి. ఇది ఇక్కడ కింద ఇట్లా సెట్ చేస్తామండి. ఇది ఇలా సెట్ చేసిన తర్వాత ఈ అడాప్టర్ సి టైప్ అడాప్టర్ 2 ఇంచ్ 63 mm. ఇది వచ్చేసి మనం ఇలా సెట్ చేసుకుంటాం. సెట్ చేసుకొని ఈ రౌండ్ ఏదైతే ఉందో ఈ కింద మనం వాషర్ పెట్టిన ఏరియా, దీనికి ఉన్న ఈ హోలు దీంట్లోకి సెట్ చేసుకోవాలి. కరెక్ట్గా సెట్ చేసుకొని ఈ నట్ కరెక్ట్గా దీంట్లోకి సెట్ చేసుకోవాలి. అంతే, స్క్రూ బిగించేసుకుంటాం.
చేసుకున్న తర్వాత మొత్తం టైట్గా వేసుకోవాలి. దీనికి ఈ స్క్రూలు స్కోట్ చేసేదానికి 12-13 రేంజ్ సెట్ అవుతుందండి. 12-13 సైజు రేంజ్ బాగా ఇలా టైట్ చేసుకున్నాను కదా. నేను జస్ట్ టైట్ చేయట్లేదండి, మీకు ఓన్లీ డెమో చూపిస్తున్నాను కాబట్టి నేను రేంచీతో టైట్ చేయట్లేదు. మీరు రేంచీతో ఇక్కడ వచ్చేసేదానికి మీరు ఎంత టైట్ చేయాలంటే ఈ గ్యాప్ వచ్చేసి ఇప్పుడు ఎంత గ్యాప్ ఉందో చూడండి, సేమ్ అంత గ్యాప్ ఉంచి టైట్ చేసుకోవాలి. మరి హెవీ టైట్ వేయకూడదు. హెవీ టైట్ వస్తే ఇక్కడ పగిలిపోతుంది. ఓకే అండి, ఫస్ట్ దీన్ని ఇలా సెట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ వాష్ ఉంది కదండి, ఇది వచ్చేసేదానికి ఇక్కడ ఈ వాష్ ఇటు సైడ్ తిప్పి చూస్తే ఇక్కడ డబల్ కనపడుతుందండి. ఇది లోపలికి ఉండాలి, ఇది బయటకు ఉండాలి. ఇలా పెట్టేస్తాం. ఈ లోపల గాడి ఉందండి చూడండి, లోపల ఈ ఏరియాలో గాడి లాగా ఉంటుంది, దాంట్లోకి ఇది సెట్ చేస్తాము. ఇది సింపులే అండి, పెద్ద పనేం కాదు. ఫస్ట్ ఒక సైడ్ పెట్టేసిన తర్వాత సింపులే. సైడ్ పెట్టేసిన తర్వాత ఇలా నొక్కేయటండి, లోపలికి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. చూడండి సెట్ చేశాను, ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది స్ప్రింక్లర్స్ అంటారండి. ఇది స్ప్రింక్లర్ చెరక్. ఇది వచ్చేసి దీనికి మనం విడిగా అయితే దారం చుట్టుకోవచ్చు, మిషన్ దారం. లేదనుకుంటే ఇది స్టెఫ్లాన్ టేప్ అండి, ఇది స్టెఫ్లాన్ టేప్ అంటారు. ఇది వచ్చేసి దీన్ని చుట్టుకోవచ్చు. ఇది ఎలా చుట్టాలో కూడా, ఇది చుట్టంలో కూడా తేడా ఉంటుందండి, చాలా జాగ్రత్తగా చుట్టాలి, లేదంటే ఇది స్ప్రింక్లర్ పని చేయదు. ఇది ఎలా చుట్టాలంటే ఇక్కడ మీకు థ్రెడ్డింగ్స్ కనపడుతున్నాయి కదండి, థ్రెడ్లు ఉన్నాయి ఇక్కడ. ఈ థ్రెడ్లు దీంట్లోకి మనం ఇన్సర్ట్ చేసి టైట్ చేస్తాం. అట్లా టైట్ చేసినప్పుడు ఇది కొట్టుకోవాలంటే ఈ థ్రెడ్డింగ్ ఉంది కదండి, ఇది వచ్చేసి కింద పార్ట్ ఏరియా, ఇది థ్రెడ్డింగ్ ఏరియా. మనం వేసే ఈ టెఫ్లాను ఓన్లీ థ్రెడ్డింగ్ ఏరియా మీదే అప్లై చేయాలి మనం. దీని మీదకి కింద ఈ వైట్ కలర్ నుంచి కిందకి యాడ్ అవ్వకూడదు. ఓన్లీ మనం ఈ థ్రెడ్డింగ్ ఏరియా మీదే టెఫ్లాన్ వేసుకోవాలి. ఇది ఎలా వేస్తారో చూపిస్తాను మీకు ఇప్పుడు. అవి పెట్టేసుకుంటాం. ఇలా ఓన్లీ వైట్ కలర్ మీదకి వెళ్ళకూడదండి. ఓన్లీ ఇలా 4 రౌండ్లు ఇలా వేసుకుంటాం. కట్ చేస్తాం 4 రౌండ్స్. దీనికి ఇలా టైట్ చేస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా డైరెక్ట్గా ఇలా సెట్ చేసేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ టైట్ కూడా ఏం అవసరం లేదండి, చేతి టైట్ సరిపోద్ది. అంతగా ఇక ఏదన్నా వాటర్ లీక్ అవుతుంది అనుకుంటే మనకి 24-26 సైజు మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా పెట్టి కొంచెం ఇలా టైట్ వేసుకుంటాం అంతే. ఎక్కువ టైట్ వేయకూడదండి. ఎక్కువ టైట్ వేస్తే ఏమవుతుందంటే ఇది కొట్టుకోదు, వర్క్ అవ్వదు. ఇది కొట్టుకుంటేనే మనకి స్ప్రేయింగ్ కరెక్ట్గా జరిగింది. ఓకే అండి, ఇది మన మొక్క ఈ హైట్లో ఉన్నప్పుడైతే ఇది బాగా వర్క్ అవుతుంది. మీకు ఇంకా హైట్ అవుతాయండి, కొన్ని మొక్కలు బాగా హైట్ అవుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే ఇది సేమ్, ఈ సెట్టింగ్ మొత్తం సేమ్ ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ 1 ఫీట్ రాడ్ మీకు ఇందా చూపించాను కదండి, సేమ్ ఈ రాడ్ని
దీనికి ఇక్కడ మీకు లీక్ అవ్వకుండా ఈ టెఫ్లాన్ సేమ్ మీకు ఇప్పుడు దీనికి ఎలా చూపించానో అలాగే టెఫ్లాన్ రౌండ్ వేసుకుంటాం. 4 రౌండ్స్ తర్వాత ఇది ఇలా టైట్ చేస్తాం. ఇలా టైట్ చేసుకొని పైప్ రెంచి ఉంటుంది కదండి, పైప్ రెంచితో కొంచెం టైట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది దీనిపైన ఇదిగోండి కనపడుతుంది కదా క్లారిటీ. ఇది వచ్చేసి దీనిపైన ఇలా సెట్ చేస్తాం. ఓకే, పైప్ రెంచితో మనకి టైట్ కావాలంటే టైట్ వేసుకోవచ్చు. వాటర్ లీక్ అయితేనే టైట్ వేసుకోండి, అంతేగాని వాటర్ లీక్ అవ్వట్లేదు అనుకుంటే టైట్ వేయొద్దు. ఎందుకంటే ఇవన్నీ టైట్ వేసే కొందికి వర్క్ అవ్వండి, ఎక్కువ టైట్ వేస్తే వర్క్ అవ్వవు. సో మీకు వాటర్ లీక్ అయితేనే మటుకి టైట్ వేసుకోండి అంతే. ఓకే, ఇది 1 feet రాడ్ అండి. దీనిపైన ఇది మనం చిలక బిగించాం. దీన్ని స్ప్రింక్లర్ అంటారు, కొంతమంది చిలక అంటారు, కొంతమంది నాజల్స్ అంటారు. ఓకే, ఇది వచ్చేసి ఇదండి సెట్టింగ్. ఇది 2 inch సి టైపు సెట్ స్ప్రింక్లర్ సెట్, 2 inch సి టైపు స్ప్రింక్లర్ సెట్. ఇది ఇలా అండి. దీని గురించి డీటెయిల్గా ఇది ఈ ఐటమ్స్ వచ్చేసి అన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. ప్రతి ఐటము దీంట్లో రెండో రకం కూడా ఉంటుందండి. ఇది సి టైపు, ఇంకోటి గోల్డెన్ టైప్ అంటారు. అవి కూడా ఉన్నాయి మన దగ్గర, అవైలబుల్గా ఉన్నాయి అన్నీ. రెగ్యులర్గా ఇది వాంటెడ్ ఐటమ్ కాబట్టి నేను మీకు ఇది చూపించడం జరిగింది. సో ఇవి మీకు అవైలబుల్గా మన దగ్గర అన్నీ ప్రతి ఐటమ్. ఇది 63 mm 2 inch, 50 mm 1.5 inch, 1.5 inchలో అన్ని వేరియంట్స్ ఐటమ్స్, 2 inchలో అన్ని వేరియంట్ ఐటమ్స్, 2.5లో ఓన్లీ గోల్డెన్ టైప్ ఒక్క ఐటమే మన దగ్గర అవైలబుల్గా ఉంటుందండి. 2 inchలో రెండు ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి, సి టైపు అండ్ గోల్డెన్ టైప్. 50 mm 1.5 inch, 1.5 inchలో కూడా 2 types ఐటమ్స్ మనకి అవైలబుల్గా ఉంటాయండి. ఎవ్రీ ఐటమ్, ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. వాషర్స్, క్లాంప్స్, గొల్లాలు మొత్తం A to Z మన దగ్గర ఉంటాయండి. మీకు ఇవి వచ్చేసి మనం రెగ్యులర్గా మనం హోల్సేల్ రేట్లకి అమ్ముతున్నామండి. ఈ షాప్ వచ్చేసి బాపట్ల డిస్టిక్, వేటపాలెం మండలం, వేటపాలెం జబ్బార్ కాలనీ. ఫోన్ నెంబర్ వచ్చేసి 8886664456, నెక్స్ట్ 9966454380. మీకు వేరే లాంగ్ మీరు రాలేదనుకుంటే మేము ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామండి. మీకు కావాల్సిన ఐటమ్స్ మాకు వాట్సాప్లో చేస్తే మేము మీకు ఐటమ్స్ ఏమేమి కావాలనేది మీకు బిల్ పెడతాము. అది మీరు సెండ్ చేస్తే మీకు మేము ట్రాన్స్పోర్ట్ పంపించేస్తాం ఈ ఐటమ్స్ అన్నీ. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.